హలో అండి. పచ్చి కొబ్బరి మిగిలిందనుకో ఏం చేస్తుంటారు ఇంట్లో దేవుడికి కొట్టింది. నేనైతే అప్పుడప్పుడు ఇలా కొబ్బరితోటి మిక్సీ పట్టేసి పాలు తీసి ఇలా అన్నంలో పోసి చేస్తుంటాను. కొబ్బరి అన్నంలాగా ఇలా టమాటా రైస్‌లో ఏదైనా నార్మల్‌గా ప్లెయిన్ రైస్‌లో అయినా కొంచెం మసాలాలు గరం మసాలాలేసి ఇంక అలాగా రైస్ చేసేస్తాను. ఇంచుమించుగా ఇంక నూనె అయితే ఎయను నేను. కొంచెం నెయ్యి అయితే ఏసుకున్నాను. ఇంకా బిర్యానీ ఆకు, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా ఇంక అంతే వేసాను. కొంచెం ఇది ఉడికించుకోవడానికి టమాటా మెత్తబడి అందుకని కొన్ని కొబ్బరి పాలు ముందే పోసేసాను. మనం ఆయిల్ ఎక్కువ పోస్తేనేమో ఆయిల్లో మగ్గుతుంది. ఆయిల్ పోయలేదు కాబట్టి ఇంక ఇలా కొంచెం పాలు పోస్తే పాలల్లో కొబ్బరి నూనె ఉంటుంది కదా, ఇంకా ఆ నూనెకే మగ్గిపోయిద్ది. ఇంకా అందు గురించి ముందు కొన్ని పోసాను. ఇంకా తర్వాత మిగిలిన పాలు కూడా పోసి నీళ్ళు కూడా పోసేసి ఇంకా అవి మరిగిన తర్వాత ఇంక ఇలా బియ్యం అయితే వేసేసుకున్నాను. బాస్మతి బియ్యమే, నార్మల్ బియ్యం కాదు. ఇలా దమ్ పెట్టేసుకున్నాను. మూత పెట్టేసి మీడియంలో పెట్టి, స్టీల్ గిన్నె కాబట్టి కొంచెం అడుగంటుకుంది. అందుకే పెంక పెట్టేసి పెంక మీద పెట్టాను లాస్ట్లో. ఇంకా సేపు సిమ్లో పెడితే ఇంకా అన్నం అయితే మగ్గిపోయింది. బాగా పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది. ఇంక ఈరోజు సండే కదా, సండేకి ఇంక ఇదే చేశాను. ఇంక మా వారు వస్తూ ఏమన్నా తెస్తే చూడాలి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.